హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, స్మాల్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, జరీ థ్రెడ్ అండ్ సీజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. 6 strands సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. సింగిల్ క్రోషా లాక్ వేసాము. ఒక 2 లాక్స్ వేసుకుంటే సరిపోతుంది. 4 chains, lock, 4 chains, lock, 4 chains, లాక్. చైన్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి వరకు లాక్ చేయాలి. నెక్స్ట్ 5 చైన్స్, చైన్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి కాకుండా కొద్దిగా వెనుకకి లాక్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ఆర్చ్ వస్తుంది, మనం డిజైన్ చేస్తాము ఆ ప్లేస్లో. 5 చైన్స్ ప్లేస్లో ఆర్చ్ వస్తుంది. నెక్స్ట్ 4 చైన్స్, లాక్, 4 chains, లాక్. చైన్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి లాక్ చేసుకోవాలి, లేదంటే శారీ అంతా ముడతలు వస్తుంది. 4 chains, లాక్, 4 chains, లాక్, 5 chains, కొంచెం వెనుకకి లాక్ చేసుకోవాలి. 4 chains, ఫస్ట్ మనము 4 chains 3 times వేసాము. తర్వాత 5 chains 1 time, మళ్ళీ 4 chains 3 times మధ్యలో. ఫోర్ చైన్స్ 3 times, 5 chains 1 time, మళ్ళీ 4 chains 3 times, 5 chain 1 time. ఇలా రిపీట్గా శారీ అంతా ఇలాగే వస్తుంది. నెక్స్ట్ శారీని బ్యాక్ సైడ్ తిప్పుకొని 2 డబుల్ క్రోషా వేసుకొని ఫోర్ చైన్స్, ఈ చైన్ మధ్యలో లాక్. నెక్స్ట్ 4 chains, నెక్స్ట్ చైన్ మిడిల్లో లాక్. ఈ 5 chains లోపు ఉంది కదా, ఇందులో డబుల్ క్రోషా వేసుకోవాలి. 1, 2 డబుల్ క్రోషా, 3 డబుల్ క్రోషా, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, ఆ లూప్లో 12 డబుల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ చైన్లో లాక్ వేసుకోవాలి. అంటే సింగిల్ క్రోషా అన్న ఒకటే, లాక్ అన్న ఒకటే. సింగిల్ క్రోషా. నెక్స్ట్ 4 చైన్స్. నెక్స్ట్ చైన్లో లాక్, 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, ఇక్కడ ఆర్చ్ వస్తుంది. డబుల్ క్రోషా. మళ్ళీ ఇక్కడ కూడా 12 డబుల్ క్రోషా వేసుకోవాలి. ట్వెల్వ్ డబుల్ క్రోషా వేసుకున్నాక నెక్స్ట్ చైన్లో లాక్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్, లాక్, 4 చైన్స్, లాక్. ఇలా శారీ అంతా కూడా చివరి దాకా కూడా ఇలాగే వేసుకోవాలి. 4 చైన్స్ 2 టైమ్స్ ఆర్చ్, 4 చైన్స్ 2 టైమ్స్ ఆర్చ్. నెక్స్ట్ వేరొక కలర్ తీసుకున్నాను. శారీకి ఇక్కడ లాక్ వేసుకొని అక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా, నెక్స్ట్ సింగిల్ క్రోషా, 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్, ఫస్ట్ డబుల్ క్రోషాలో లాక్ వేయాలి. సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఫస్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ ఒక బీడ్ తీసుకొని 3 mm బీడ్ తీసుకున్నాం కదా, గోల్డ్ మెటల్ బీడ్, సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా వేయాలి. సింగిల్ క్రోషా. నెక్స్ట్ బీడ్, బీడ్ ఎక్కించుకొని నెక్స్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా. బీడ్,
నెక్స్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా. ఈ డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా చైన్ వేయడము బేసిక్ క్లాసెస్లో వీడియోస్ పెట్టాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. మీకు డబుల్ క్రోషా ఎలా వేయాలి, సింగిల్ క్రోషా ఎలా వేయాలి, చైన్ ఎలా వేయాలనేది ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్టయితే మీరు నేర్చుకోవచ్చు. బీడ్స్ అన్ని తర్వాత నెక్స్ట్ చైన్లో లాక్ వేయాలి. నెక్స్ట్ 4 చైన్స్, నెక్స్ట్ చైన్లో లాక్. ఇలా బీడ్స్ అన్నీ సింగిల్ క్రోషాతోని బీడ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా, నెక్స్ట్ బీడ్ తీసుకోవాలి. బీడ్, నెక్స్ట్ డబుల్ క్రోషాలో సింగిల్ క్రోషా. ఇట్లా శారీ అంతా కూడా ఆర్చ్ పైన బీడ్ వర్క్ చేసుకోవాలి. సింగిల్ క్రోషాతోని బీడ్ వర్క్ చేసుకోవాలి శారీ అంతా కూడా. ఓకే. చివరగా 2 చైన్స్ వేసుకొని శారీ చివర నెక్స్ట్ ఎక్స్ట్రా
థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. సెంటర్లో 4 చైన్స్ గ్యాప్ ఉంది కదా, అందులో కుచ్చు పెట్టుకోవాలి. టాజిల్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. శారీకి మొత్తం చేసుకున్నాక ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.